మహిమాన్వితమైన తీర్థం దర్శనమిస్తుంది. చూడండి, దర్శనం చేసుకోండి. అరుణాచల శివ మహాదేవ, స్మరణాద్ అరుణాచలమని శాస్త్రవచనము. ఎక్కడ ఉన్నప్పటికీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరణ మాత్రం చేత ముక్తిని ప్రసాదించే ఆ మహాదేవుడి సన్నిధి సాక్షాత్తు కొండ రూపంలో కొలువై ఉన్నటువంటి ఆ స్వామికి గిరి ప్రదక్షిణాన్ని మనం ప్రారంభించాము. మొదటగా అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకొని ఇంద్రలింగం దగ్గరికి వచ్చాము. ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి ఈ లింగము సుమారుగా 5-5:30 ప్రాంతంలో మేము గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభించాము. కాస్త ఎండ తగ్గింది కాబట్టి. రమణ మహర్షి ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్పారు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృపచేసి నన్నేలు అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇంద్రలింగం తర్వాత అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తే మనకి మధ్యలో అగ్ని తీర్థం అని ఒక మహిమాన్వితమైన తీర్థం దర్శనమిస్తుంది. చూడండి, దర్శనం చేసుకుంటాం. ఇక్కడ అరుణాచలేశ్వరుడు. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో కాస్త మనము కుడివైపు లోపలికి రావాల్సి వస్తుంది అగ్నిలింగం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది. మిగతా దిక్పాలక లింగాలన్నీ కూడా మనకి ప్రదక్షిణ మార్గంలో ఎడమ వైపుకు ఉంటాయి. ఒక అగ్నిలింగం మాత్రము మనం కొండ వైపుగా కుడివైపుకి కాస్త నడవాల్సి వస్తుంది. ఒక 100-200 మీటర్లు. అగ్నిలింగేశ్వర భగవానికి అవధూత కోటికి చెందినటువంటి ఒక గొప్పనైన అవతార పురుషులు శేషాద్రి స్వామి వారి యొక్క ఆశ్రమానికి వచ్చాము. దర్శనం చేసుకోండి మహాదేవ. వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ విభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రజా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. రమణాశ్రమం బయట నుంచి నమస్కారం చేసుకుంటున్నాము మహాదేవ. రమణాశ్రమం తర్వాత మనకి యమలింగ దర్శనం అవుతుంది. అపమృత్యు దోషాలని నివారించేటువంటి శక్తివంతమైనటువంటి శివస్వరూపము మహాదేవ. దర్శనం చేసుకోండి. యమలింగేశ్వర భగవానికి జై. శాస్త్రం ఒక వచనం చెప్తుంది, అరుణగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అయితేనా శివనామం చేస్తూ దర్శనం చేసుకోవాలి, లేదంటే అరుణగిరి వైభవాన్ని శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా వాటిని స్మరణ చేసుకుంటూ అయినా ప్రదక్షిణ చేయాలని చెప్పి శాస్త్రవచనము మహాదేవ్. ఇప్పుడు మనం దుర్వాస మహర్షి చే సేవింపబడినటువంటి శివుడి దగ్గరకు వచ్చాము. ఇది దుర్వాస మహర్షి ఆశ్రమము అరుణాచలంలో. దర్శనం చేసుకోండి. ఇక్కడ చూసిన శివ చిహ్నాలు ధరించిన శివనామాన్ని పలుకుతూ ఉన్నటువంటి సాధువులు, ఒక పక్క శివభక్తులు, కైలాసం లాగా గోచరిస్తున్నది ఈ అరుణగిరి ప్రదక్షిణ మార్గము మహాదేవ. ఇక్కడ నివసించే వారు ఎంత ధన్యభాగ్యులయ్యి ఉంటారో. నిత్యము అరుణగిరి దర్శనం అవుతూ ఉన్నది వాళ్ళకి. మా పాపకి 5 సంవత్సరాలు. మళ్ళీ అరుణగిరి ప్రదక్షిణ మధ్యలో ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి స్టాలర్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబరు కనిపిస్తున్నది చూడండి. 500 రూపాయలు తీసుకుంటారు, మనకి రెంట్కి ఇస్తారు. తర్వాత నైరుతిలింగ దర్శనానికి వచ్చాము. దర్శనం చేసుకోండి మహాదేవ్. నైరుతిలింగ దర్శనానికి వచ్చాము. ఈ నైరుతిలింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సుని ఆచరించారు. తపస్సుకి కూర్చున్న వెంబడే మనస్సు లయమయ్యేటువంటి అత్యంత గొప్పనైనటువంటి స్థలం ఇది. కాబట్టి
సాధనకి తపస్సుకి అత్యంత అనుకూలవంతమైనటువంటి శివస్థానం ఇది మహాదేవ్. బస్ పెట్టుకో బస్ పెట్టుకో 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 పెట్టు దగ్గరగా నాకు కూడా దాదా తీసుకో. ఈ మహాత్ములు సాక్షాత్తు అరుణాచలేశ్వర స్వరూపంగానే గోచరిస్తున్నారు. మంచి విభూతి ధారణ, రుద్రాక్షల ధారణ చేసి అందరికీ రుద్రాక్షల్ని వంచుతున్నారు. అలాగే విభూతిని ఇస్తున్నారు ప్రసాదంగా మహాదేవ్. తిరునీర్ అన్నామలై దేవాలయానికి వచ్చాము. పార్వతీ అమ్మవారు అరుణాచలేశ్వరుడు గురించి తపస్సును ఆచరించగా ఇక్కడే స్వామివారి యొక్క దర్శనం అయిందని చెప్పి ఐతిహ్యము మహాదేవ. ఇంకొక విషయం ఏంటంటే కార్తీక దీపోత్సవ సమయంలో కొండపైన వెలిగించినటువంటి దీపము వెలిగించినప్పుడే ఈ ఆలయంలో కూడా దీపాన్ని వెలిగిస్తారు. సైమల్టేనియస్గా అక్కడ ఇక్కడ ఒక్కసారే దీపాన్ని వెలిగిస్తారు అని చెప్పి ఇక్కడ అర్చకులు వారు చెప్పారు మహాదేవ్. అమ్మవారికి శివ ప్రత్యక్షం జరిగినటువంటి భూమి కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క సాన్నిధ్యం కూడా మనకు కనిపిస్తుంది. అరుణాం కరుణాతరంగితాక్షిమని శాస్త్రము. అరుణాచలము అంటే అరుణము అమ్మవారి స్వరూపము, అచలము శివస్వరూపము. ఆ శివాశివుల స్వరూపంగా వెలిసినటువంటి ఆ అరుణగిరిని నమస్కారం చేసుకుందాం మహాదేవ్. చెప్పు, నడుస్తావా రాదా? చెప్పు. చాలా కష్టమా? చాలా కష్టమా? ప్రత్యక్ష నారాయణ స్వరూపము, ప్రత్యక్ష శివస్వరూపమైనటువంటి ఆ సూర్యభగవానుడి చేత సేవింపబడినటువంటి శివుడు ఇక్కడ సూర్యలింగము. దర్శనం చేసుకోండి. ఈ సూర్యలింగ దర్శనం చేత, ఈ సూర్యలింగేశ్వర స్వామి అనుగ్రహం చేత నవగ్రహ బాధలు తొలుగుతాయని చెప్పి మహాత్ముల వచనము. పశ్చిమ దిక్కుకి అధిపతి వరుణుడు. ఆ వరుణుడి చేత సేవింపబడినటువంటి వరుణలింగము. ఈ వరుణలింగ అనుగ్రహం చేత జల సంబంధమైనటువంటి వ్యాధులు అంటే చర్మ వ్యాధులు, ఇతరత్ర జల సంబంధమైనటువంటి రుగ్మతలు అన్నీ కూడా తొలుగుతాయని చెప్పి మహాత్ముల వచనము. స్కాంద పురాణం ఒక మాట చెప్తుంది. అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఒక్కోళ్ళమే కాదు ప్రదక్షిణ చేసేది, మనతో పాటు మనకి ఇరువైపులా సిద్ధులు, మహాత్ములు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, ఎందరో గణాలు అందరూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ప్రదక్షిణ చేయాలి మహాదేవ. అరుణాచలం ఇప్పుడు మనం ఆది అన్నామలై దేవాలయానికి వచ్చాము. సరిగ్గా మనది 7 కిలోమీటర్ల ప్రదక్షిణ అయినట్టు ఇక్కడికి. ఆది అన్నామలైలో మొట్టమొదటి శివలింగ ఆవిర్భావం భూమిపైన ఇదే క్షేత్రంలో జరిగింది. 63 మంది నాయనార్లలో అగ్రగణ్యులైనటువంటి మాణిక్యవాచకుల ఆలయానికి వచ్చాము. మాణిక్యవాచకుల వారి యొక్క చితాభస్మము ఈ ఆలయంలో నిక్షిప్తం చేయబడి ఉన్నది. అలాగే మాణిక్యవాచకుల వారు తిరువన్నామలై వచ్చినప్పుడు ఈ ఆలయం నుంచే శివభక్తిని వ్యాప్తి చేసి ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు. అలాగే భక్తులకు కూడా శివభక్తి పారమ్యాన్ని వ్యాప్తి చేశారు. మహాదేవ నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయుదేవుణ్ణి వేదము ప్రత్యక్షమైన బ్రహ్మస్వరూపంగా కీర్తించింది. అటువంటి వాయుదేవుడి చేత సేవింపబడి ఆరాధింపబడినటువంటి వాయులింగము. ఈ పరిసరాలు కూడా మొత్తము వాయుదేవుడి చేత వ్యాపింపబడి శివభక్తి అనే గాలులు వీస్తున్నాయా అన్నట్టుగా ఇక్కడ చెట్లు, కొమ్మలు అన్నీ కూడా వాయుదేవుడి యొక్క ప్రకంపనతో మనకి విరాజిల్లుతూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడ. ఒక ముఖ్యమైన గమనిక, ఇక్కడ మనకి రోడ్డు డైవర్షన్ వస్తుంది. ఇటు వెళ్తే మనకి చెంగం అని చెప్పి వేరే ఏరియాకి వెళ్ళిపోతాము. మన గిరివలం పాత కాదు అది. ఇక్కడ మనకి రోడ్డు చూసుకోండి.
ఇటీవల మార్గం అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రైట్ తీసుకోవాలి. శివభక్తి ప్రభావం చేత ఎంతటి మహాపాతకాలైనా భస్మీకృతమవుతాయి. అటువంటి దానికి తార్కాణమే ఈ చంద్రప్రతిష్ఠితమైనటువంటి శివలింగము. మహాపాతకాలు చేసినప్పటికీ శివుడిని ఆశ్రయించి శివభక్తి ప్రభావం చేత శివుడిని మెప్పించి ఆ చంద్రుడు శివుడి తలపై చంద్రరేఖగా తిరస్థాయిగా నిలిచిపోయాడు. చంద్రశేఖర పరమేశ్వర ప్రసాదం చేతనే ఐశ్వర్యం లభిస్తుంది. అందున కుబేరుడు చేత సేవింపబడినటువంటి శివుడు ఇక్కడ మహాదేవ్. ఇప్పుడు మోక్ష మార్గానికి వచ్చాము. విపరీతమైన రద్దీ ఉన్నది. లైన్లో నిలబడితే దాదాపు గంట సేపు పట్టేటట్టు ఉంది. కాబట్టి మేము దూరం నుంచే నమస్కారం చేసుకుంటున్నాము ఈ మోక్ష మార్గానికి. ఈ మోక్ష మార్గం పక్కనే మనకి పంచముఖ దర్శనం అని చెప్పి ఒక స్థానం కనిపిస్తుంది. అక్కడి నుంచి శివుడి యొక్క 5 ముఖాలు అరుణాచలేశ్వరుడివి మనకి దర్శనమిస్తాయి చూడండి. తర్వాత ఈశాన్య లింగానికి వస్తాము. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఈశాన్య దిగ్భాగంలో ఉన్నటువంటి ఆ ఈశానుడికి ప్రణమిల్లి తదుపరి ఇక అరుణాచలేశ్వరుడి దేవాలయానికి మనం వెళ్తాము. ఇక్కడి నుంచి అంతటి యోగ్యత లేకున్నా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయించి అనుగ్రహించినటువంటి ఆ అరుణాచలేశ్వరుడికి సాష్టాంగ ప్రణమిల్లుతూ మహాదేవ అరుణాచల శివ అరుణాచలేశ్వర చరణారవిందార్పణమస్తు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ.